హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మనకి స్ట్రైట్ గీతలు అడ్డు గీతలు ఉంటాయి. ఆ స్ట్రైట్ గీతలు ఎప్పుడు కూడా మన బ్లౌజ్కి ఈ విధంగా వేసుకోవాలి, పొడవు భాగాన్ని. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకుందాం. ముందు ఈ విధంగా 2 ఖర్చు భాగాలు తీసుకోవాలి. ఇప్పుడు కింద ముందు బార్డర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 బార్డర్లు ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇది ఎంత అయితే ఉందో అంతవరకు కాకుండా వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగం డీప్ భాగాన్ని మనకి ఇది కరెక్ట్గా మెడ భాగం ఎంతైతే వస్తుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఖర్చు భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగం పైకి ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్నట్లయితే మెడ పెద్దగా కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. విధంగా మనకి ఇది లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఎక్కడైతే ఉందో అంతవరకు పొడవు భాగాన్ని స్టిచ్చింగ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగానికి పైన ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఈ చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్. ఈ బ్లౌజ్ ఎంత అవుతుందో అంతవరకు లూజ్ పెట్టాను మార్కింగ్. ఆ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి గీసుకోవాలి. ఈ విధంగా ఈ రెండవది స్టిచ్చింగ్ పాయింట్, ఇది కటింగ్ కోసం. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి తీసుకోవాలి లూజ్. ఇప్పుడు నడుం భాగం మనకి బ్లౌజ్ ఖర్చు భాగం ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు. ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం ఇది రౌండ్ కాబట్టి ఇది రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తవారు అయితే రౌండ్ రాకపోయినట్లయితే బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ విధంగా వేసుకొని దీన్ని ఈ షోల్డర్కి ఈ విధంగా పట్టుకున్నట్లయితే ఈ విధంగా బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా కొంచెం రౌండ్ తీసుకోవాలి. సరిపోతుందో లేదో కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. మధ్య భాగంతో ఈ విధంగా జస్ట్ కొంచెం రౌండ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అదే లావుగా ఉండే వాళ్ళైతే కొంచెం పెద్దగా తీసుకోవచ్చు, కొంచెం లోపలికి తీసుకోవచ్చు. ఈ భాగాన్ని సన్నగా ఉండేవారికి కొంచెం లోతు సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు మనం ఇదే భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఈ బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఎదనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. షోల్డర్ భాగాన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి వెనక భాగం డాట్ ఎంత పొడవు అయితే ఉందో చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి మనం చూసుకోవాలి పొడవు భాగాన్ని. ఇది ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి వేసుకోవాలి. ఈ వెనక భాగాన్ని ఈ విధంగా ముందుకు వేసుకోవాలి. ఈ విధంగా అంటే మనకి ఫ్రంట్ షేప్ వస్తుంది కాబట్టి దానికోసం అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎదర భాగం చూసుకునేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ భాగం నుంచి ఈ విధంగా సాగకుండా చూసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతోనే చూసుకోవాలి ఎప్పుడు కూడా. మనం ఈ కింద ఖర్చు కింద డాట్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మన బ్లౌజు షోల్డర్ మధ్య భాగం నుంచి మన బ్లౌజు మధ్య భాగానికి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో అంతవరకు మనం కరెక్ట్గా వేసుకోవాలి. మనం దీని ఖర్చు భాగం ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. విధంగా మనం ఎదర ముక్క వేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకోవాలి ముక్కని. ఈ విధంగా ఎదర భాగం మనకి ఇక్కడ పైకి వస్తుంది కాబట్టి సరిపోతుందో లేదో మనం ముక్క వేసుకున్నప్పుడు చూసుకోవాలి. ఒకవేళ చిన్న ముక్క వస్తే ఏం చేయాలో చూపిస్తున్నాను. ఆ విధంగా వేసుకునేటప్పుడు మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ముక్క సరిపోయేలా చూసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుంది కాబట్టి మనం ఇక్కడే మార్కింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ సరిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా ఖర్చుని సాగకుండా చూసుకోవాలి. మనం సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. మనకి పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం ఈ భాగాన్ని ఉక్సుల భాగంతో చూసుకోవాలి. మెడ భాగానికి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మన బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ గీతకి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మెడ భాగం ఎలా వేసుకోవాలో తెలుస్తుంది. ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు నేను పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కింగ్ చేసి చూసుకోవాలి. ఈ విధంగా దీనే మనం కొంచెం లోతు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం లోపలికి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కిందకి లోతు ఎక్కడి నుంచి తీయాలనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఉక్సుల భాగం ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మధ్యలో డాట్ కోసం, ఓపెన్ సైడ్ డాట్ కోసం, కింద ఖర్చు భాగం కోసం, షేప్ దార్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. ఈ విధంగా ఇప్పుడు కిందకి ఎంతవరకు డౌన్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ భాగాన్ని షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ విధంగా మధ్యకి వేసుకొని చూసుకోవాలి. ఈ విధంగా అంటే మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ డాట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు లోతు తీసుకోవాలి.
ఈ విధంగా సన్నగా ఉండే వరకు అయితే పైనుంచి సరిపోతుంది లోతు. లాగుండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలి. నేను ఈ పైనుంచి తీస్తున్నాను మార్కింగ్. ఇప్పుడు నడుం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి విధంగా. ఇంకా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ మనం పలకగా కూడా వేసుకోవచ్చు, రౌండ్ అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లూజ్ని బట్టి ఎంతైతే వస్తుందో లూజ్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ ఖర్చు భాగం ఎక్కడి వరకు అయితే ఉన్నాయో ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీస్తున్నాను. సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా చంక భాగం ముడతలు వస్తూ ఉంటాయి అందరికీ, అది రాకుండా ఉండడానికి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కాబట్టి ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎక్కడైతే ఉందో డాట్స్ అంతవరకు మధ్య భాగానికి వేసుకోవాలి. కొత్త వరకు తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్య భాగానికి వేసుకోవాలి. ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకోవాలి. తెలియకపోతే మాత్రం ఉక్సుల భాగంతో తీసుకోవాలి డాట్స్ ఎప్పుడు కూడా. ఇవి మనకి ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇది కొంచెం క్రాస్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పైకి ఇప్పుడు మనం కింద లోతు ఎక్కడి వరకు తీసాం అక్కడి నుంచి వస్తుంది. ఈ విధంగా చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడికి అంటే ఇక్కడ నుంచి మనం లోతు తీసుకున్నట్లయితే సరిపోతుంది. మనం లోతు ఎక్కడి వరకు తీసామో అక్కడి నుంచి వస్తుంది డాట్. మనం బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకోవచ్చు. ఇది పొడవు భాగానికి ఇప్పుడు సన్నగా ఉండేవారైతే కింద డాట్స్ ఎప్పుడు కూడా లావుగా వేసుకోవచ్చు. లావు ఉండేవాళ్ళు ఈ భాగం తగ్గించుకున్నట్లయితే సరిపోతుంది, లూజ్ వస్తుంది.
ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి చంక భాగం డాట్ వస్తుంది. మనం ఈ విధంగా కూడా బాక్స్లో వేసుకోవచ్చు. తెలియకపోతే ఈ విధంగా ఈజీగా ఉన్నట్లయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నడుము భాగానికి లూజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇది 2 చేతుల కోసం 2 పొరల మీద వేస్తున్నాను. ఈ విధంగా వీటిని మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతి భాగాన్ని వేసుకోవాలి. మనకి లోపల ఫోల్డింగ్కి ఈ లైన్ సరిపోతుంది కాబట్టి అక్కడ వరకే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగాన్ని పైకి జరుపుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకుందాం. మనకి ఇది ఎంతైతే ఫోల్డింగ్ అవసరం అవుతుందో అక్కడ వరకు మార్కింగ్ చేశాను ముందు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో అక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో ఇక్కడే మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇది స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్. ఇలా మనం చేసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర పైన పాయింట్ నుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఈ మధ్య భాగానికి షోల్డర్ కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ కట్ చేసుకోవాలి. మన ఫోల్డింగ్ అవసరం దగ్గర కూడా ఇక్కడ వరకు ఫోల్డింగ్ కోసం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2 కట్ సైడ్లు కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇది పైకి వచ్చేసరికి రాంగ్ రావాలి. ఇప్పుడు నేను ఈ లూజ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను లోతు కోసం. ఈ విధంగా ఇక్కడ వరకు చేసుకోవాలి. చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగం రావాలి కాబట్టి ఇక్కడ కట్ చేసుకోవాలి. అప్పుడు ఎదర భాగం వచ్చినట్లయితే మనకి ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. ఇప్పుడు ఉక్సుల భాగంతో షేప్ ముక్కలు తీసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం ఖర్చు భాగానికి వాళ్ళు మార్కింగ్ చేసుకోవాలి. కింద సైడ్ కూడా అంతే, ఎందుకంటే లోపలికి ఖర్చు భాగం పోతుంది కాబట్టి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఇది యాస్టీజ్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ లూజ్ ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి.
స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోలేదు. ఇంకా మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ వస్తుంది. సన్నగా ఉండే వరకు అయితే తగ్గుతుంది పొడవు. అది లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం పెద్ద సైజు వస్తుంది కాబట్టి 2.5 ఇంచెస్ వస్తుంది ఇది నడుము వైపు. ఇది మనకి ముక్క తక్కువ ఉన్నట్లయితే మనం ఒక్కొక్కటే తీసుకోవచ్చు, 2 చొప్పున. లేదంటే ముక్క ఎక్కువ ఉన్నట్లయితే 3 తీసుకోవచ్చు. లోపల వేరే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి స్టిఫ్గా ఉంటుంది 3 తీసుకున్నట్లయితే. ఇప్పుడు మెడ భాగం తీస్తున్నాను. రౌండ్ నెక్ కాబట్టి ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి ముక్కలు. ఈ విధంగా క్రాస్గానే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముక్కలు కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కల కోసం 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి, 2 తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం తీస్తున్నాను. బెల్ట్ భాగం వేయడం వల్ల వెనక భాగం పైకి ఎత్తకుండా ఉండడం కోసం బెల్ట్ ఉపయోగిస్తున్నాను. ఇది బెల్ట్ కోసం ఇది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.